వాక్యములకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం. Ecclesiastes chapter 1 verses 9 and 10. 9-10 వచనాన్ని చదువుకుందాం. చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా దేవా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తున్న అల్పుడను నీ పాదధుని తండ్రి, నీ దాసుడును, నీ అందు నేను నీ చేతిలో దాచి మరుగుపరిచి అభిషేకించిన ఆయన మీ దాసుని నోట నీ వాక్కుంచి మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించిన ఆయన నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీద ఆధారపడి నీవు నమ్మదగిన దేవుడవని స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా హల్లెలూయా. మరోసారి దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన దైవ వాక్య భాగంలో ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 9-10 వచనాల్లో మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములో ఉండినదే. 3వ అధ్యాయము 15వ వచనం, ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోన్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించును. ఈ యొక్క వచనం చదువుతున్నప్పుడు ప్రసంగి చెప్తున్న మాట ఒకటే, ఏంటంటే నూతనమైనది అసలు ఏమీ లేదు అని. కానీ ప్రపంచం మానవులందరూ కూడా 2024 గతించి 2025 వచ్చిన వెంటనే దీన్ని మరో సంవత్సరం వచ్చింది అని అనడం కొందరైతే, అధిక శాతం నూతన సంవత్సరం వచ్చింది అని అంటారు. సంవత్సరము నూతనమైనదే, ఎందుకంటే 24 దాటి 2025 వచ్చింది కాబట్టి. కానీ జరుగుతున్న సంగతులు నూతనమైందా? నీ యొక్క వ్యక్తిగత జీవితాల్లో కానీ, కుటుంబాల్లో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ జరుగుతున్న నూతన కార్యం అసలేంటి? గత కాలాల్లో మీ జ్ఞాపకం చేశాను, సంవత్సరము, నూతన సంవత్సరము ఒక వ్యక్తి దగ్గరికి, ఒక వ్యక్తికి నూతనత్వమును తీసుకొని రాదు. నేను మరలా చెప్తున్నానన్నమాట, నూతన సంవత్సరము ఒక వ్యక్తి జీవితంలో నూతనత్వమును తీసుకొని రాదు. ఓకే, ఏదైనా నూతనము చేయాలంటే దేవుడు ఒక్కడే చేయగలడు. దేవుని స్తోత్రం. ఇక రెండోదిగా చెప్పాలంటే, నూతనత్వం జరగాలన్నా, కొత్త సంగతులు జరగాలన్నా నీవు నూతనపరచబడాలి తప్ప
ప్రపంచం కొరకు ఎదురు చూస్తే అది నిన్ను ఏమాత్రం కూడా నూతనత్వం ఇవ్వదు. ఉన్నవాళ్ళే ఉన్నారు. 2024లో ఎవరు ఉన్నారో 2025లో వాళ్ళే ఉన్నారు. 2024లో ఏ ఇంట్లో ఉన్నావో ఇప్పుడు కూడా అక్కడే ఉన్నా. నీ ముందున్న వాళ్ళే ఉన్నారు. వారి మునుపు ఎలాగో ప్రవర్తిస్తున్నారు, ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. 2024లో ఏదైతే భుజించావో, ఏ ఆహారం భుజించావో, ఫర్ ఎగ్జాంపుల్గా వైట్ రైస్ తిన్నావో, లేదా బిర్యానీ తిన్నావో, లేదా చికెన్ తిన్నావో, అదే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏంటి మరి నూతనత్వం? దేవుని వాక్యములో ఒక మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయములో 17వ వచనములో ఏమంటాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బట్ నూతనత్వం ఎలాగవుతుంది? అందుకే ఒక వ్యక్తి మారుమనసు పొందిన తర్వాత, రక్షణ గురించిన అనుభవ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎలాగున్నాడో అలాగే ఉంటాడు. తన పై రూపమంతా కూడా ఏ విధంగా ఉన్నదో, బాప్తిసం తీసుకోమునిపై ఎలాగ ఉందో, బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా తన పై రూపం అదే రీతిగా ఉంటుంది. బట్ ఇక్కడ నూతనత్వము అనే పదానికి అర్థం ఏంటంటే, ఇక్కడ అన్నాడు ఈ 5వ అధ్యాయం 17 వచనం ప్రకారముగా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి అన్నాడు. ప్రభుకి స్తోత్రం. అంటే నూతనత్వం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలాగొస్తుందంటే మన మనస్సును మనం మార్చుకున్నప్పుడే నూతనం అవుతుంది. ఏదైనా భక్తులు కానీ, విశ్వాసులు కానీ, మనుషులు కానీ మనస్సు మార్చకుండా ఏది నూతనమో కానే కాదు. చాలా సందర్భాలలో 31st నైట్లో అనేక మంది వచ్చే సంవత్సరం ఇక నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ యొక్క డిసెంబర్ 31 కల్లా మనం అంది కూడా వదిలేద్దాం, ఓకే, నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం అనే పదాన్ని ఉపయోగించుకుంటారు. లేకపోతే అటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటారు. సంవత్సరాలు కాదు, నీవు ఏ మూమెంట్లో అయినా సరే నీ బ్రతుకును నూతన పరచుకోవచ్చు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు మాట్లాడుతూ 3వ అధ్యాయంలో యోహాను సువార్త 3వ వచనంలో ఏమంటాడంటే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు అన్నాడు. 5వ వచనానికి వెళ్తే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. అందువల్లనే క్రొత్త జన్మ అన్న వెంటనే అక్కడున్న నికోదేముకి ఏమాత్రం కూడా అర్థం కాలేకపోయింది. ఈ లోక సంబంధమైన జ్ఞానానుసారంగా ఆలోచన చేస్తూ లోక నియమ ప్రకారంగా ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, అయ్యా, ముసలివాడైన వాడు ఎలాగో మళ్ళీ తల్లి గర్భానికి వెళ్ళి రెండోసారి మళ్ళీ జన్మిస్తాడేంటి అన్నాడు. ప్రభు అంటున్నాడు, నేను మాట్లాడుతుంది శరీర సంబంధమైన జన్మను గురించి కాదు, నేను మాట్లాడేది ఆత్మ సంబంధాన్ని, పునర్జన్మ అనే పదాన్ని వాడుతాడు. బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించుట, ఆత్మలో తిరిగి జన్మించడం అన్నది నూతన జన్మ. అది అందుకే ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ. సో ఈ క్రొత్త జన్మ అనుభూతిలోనికి రావాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మనిషి ఎలాగున్నాడో అలాగే ఉంటాడో, కానీ అతని యొక్క హృదయ స్వభావాలలో మార్పు అనేది రావాలి. ఆ మార్పు కావాల్సింది ప్రభువుకు, ఆ మార్పు కావాల్సింది లోకానికి, ఆ మార్పు కావాల్సింది నీ కుటుంబానికి, ఆ మార్పు కావాల్సింది సమాజానికి, ఆ మార్పు కావాల్సింది సంఘానికి. ప్రభుకు స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎక్కడ కూర్చున్న వ్యక్తి అలాగుండి నువ్వు ఎటువంటి ఆలోచన విధానము కలిగి ఉన్నావో, నీ గురించి నీవు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్న ఆలోచనలు నువ్వు కూర్చునే ఉంటే నీవు ఏమాత్రం కూడా నూతన పరచబడలేవు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమంటాడంటే, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటాడు. ప్రభుకి స్తోత్రం. దేవుని యొక్క మహిమ నీ మీదికి వస్తున్నది కనుక, దిగి వచ్చి ఉన్నది కనుక నువ్వు లెమ్ము.
ఇక్కడ తేజరిల్లవలసింది, లేవవలసింది ఎవరి మట్టుకు వాళ్ళు. కానీ అనేక మంది యొక్క ఆలోచన విధానములు ఏంటంటే, ఎవరో ఒకడు వస్తే నాకు సహాయము చేస్తాడు, ఎవడో ఒకడు వచ్చి నన్ను నడిపిస్తాడు, ఎవడో ఒకడు వచ్చి నన్ను లేపుతాడనే ఉద్దేశము కలిగి అనేక మంది ఆ రీతిగానే ఆ స్థితిలోనే అనేక మంది నిలిచి ఉండిపోతున్నారు. ఏ విధంగా మీరు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరం వరకు పక్షవాతముతో మంచం మీద పడి ఉన్న వ్యక్తి ఆశిస్తున్నాడు ఒకటే, ఎవడైనా వచ్చి. అందుకే యేసుప్రభువు అడుగుతున్నాడు, ఏమయ్యా ఇలాగ ఉన్నావు, ఏంటి పరిస్థితిని అంటే, ఆయన అంటున్నాడు, నాకు ఎవరు సహాయము చేయట్లేదయ్యా. ఎవరో ఒకడు వచ్చి సహాయం చేస్తాను ఎదురు చూస్తుంటే ప్రభు చెప్పిన మాట ఏంటి అక్కడ? ఎవడో వచ్చి కాదు, ఎవడో వచ్చి నీ చేయి పట్టుకోవడం కాదు, ఎవడో వచ్చి నిన్ను లేపడం కాదు, ఎవడో వచ్చి నిన్ను నీళ్ళలోనికి దింపడం కాదు, తీసుకెళ్ళడం కాదు. నేను చెప్తున్నాను, నీ అంతటా నీవే నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువు. ప్రభుకి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకే నేను చెప్తాను, దేవుని యొక్క వాక్య ఆధారాన్ని బట్టి చెప్తున్నాను, ఏది ప్రపంచంలో తనందర తాను ఏది కూడా కొత్తగా అవదు. అసలు కొత్తదనేది లేదు. మనమే కొత్త చేసుకోవాలి, మనమే నూతన పరుచుకోవాలి. నీవే నీ అంతటా నీవు నూతన పరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి ఒకవేళ బానిసత్తులు ఉన్నారనుకోండి, ఏదైనా బంధకంలో ఉన్నారనుకోండి, వాడు తన మనస్సును మార్చుకోవాలి, అప్పుడు నూతనమవుతాడు. ఎటువంటి చెడు బానిసకు ఒక వ్యక్తి లోనైనప్పటికీ కూడా తన మనస్సు మార్చుకున్నప్పుడు నూతన పరచబడతాడు. స్వభావాల్లో మార్పు అప్పుడు వస్తుంది. ఎవడో వచ్చి కాదు, ఎవడొస్తాడు, ఎవడొచ్చి నీకు సహాయం చేస్తాడు? నేను మరలా చెప్తున్నాను, ఏ వ్యక్తి సహాయం లేకుండా ప్రభు చెప్పుచున్న మాట, నీవు నీ అంతటా నీవే లేచి నడువు అన్నాడు. లేచి నడువు, నీ పరిపెత్తుకొని నడువు. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, చాలా అద్భుతమైన అర్థాలు అక్కడ తెలియజేస్తున్నాడు. నీ అంతటా నీవే లేవాలి, నీ అంతటా నీవే నీ పరుపు నీవే. ఎవడొచ్చి నీ భారాన్ని మోస్తాడని చూసుకోవద్దు, అనుకోవద్దు. సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు ఇతరులు, కానీ నీ భారం నీవే మోసుకోవాలి. ప్రభు సహాయం చేస్తాడు, ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఆయన సహాయం చేస్తాడు. అందుకే నియంత్రణ నీవు లేవాలని ఆయన అవకాశం ఇస్తాడు. అవకాశం ఇస్తూ ఆయన నీతో మాట్లాడతాడు, లెమ్మని. ప్రభుకి స్తోత్రం. అందుకంటాను, లెమ్ము, తేజరిల్లుము. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఎంతమంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నా, వారందరూ కూడా నూతన పరచబడిన వారు. ఏ విధంగా నూతన పరచబడ్డారంటే, దేవుని చిత్తానికి లోబడుట ద్వారా, దేవుని వాక్యమునకు విధేయత చూపడం ద్వారా తమ యొక్క మనస్సును వాళ్ళు మార్చుకున్న వారికి కనబడతారు. ప్రభుకి స్తోత్రం. ఎంతమంది జీవితంలో అయితే తమ మనస్సును దేవుని చిత్తమునకు, దేవుని వాక్యమునకు అనుకూలంగా మలుచుకున్నారో, మార్చుకున్నారో, వాళ్ళందరినీ దేవుడు దీవించాడు, వాళ్ళందరినీ కూడా వాడుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీ అంతటా నీవు మనస్సు మార్చకపోతే ఏది నూతనమవుదు. ప్రైజ్ ది లార్డ్. ఎగ్జాంపుల్గా మీ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతిరోజు ఉదయం 7 గంటలకు లేస్తున్నావు అనుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, 2025వ సంవత్సరం నూతన సంవత్సరం. ఇంకా రాబో సంవత్సరాల్లో ఒకవేళ ప్రభు నీకు దీర్ఘాయు ఇచ్చునుగాక, రాబో సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు వచ్చి నూతన సంవత్సరం వచ్చినా నీ బ్రతుకు అలాగే ఉంటుంది. మార్చుకోవాల్సింది మైండ్ నువ్వు. కాబట్టి నువ్వు ఉదయం 7 గంటలు లేస్తున్న వ్యక్తి మనస్సు మార్చుకొని 8 గంటలు కలిగి మనస్సు మార్చుకొని 6 గంటలుగా 5
నువ్వు మనస్సు మార్చుకుంటే నీలో నూతనత్వం వస్తుంది. ఈ లోపల చూడండి, 7 గంటలు లేచిన వాళ్ళ పనులన్నీ కూడా మిగిలి ఉంటుంది. బట్ ఎర్లీగా లేచిన వాళ్ళ పని అంతా ముగిస్తారు. స్త్రీలు కొడుకలను సాధారణంగా ఇస్తారు. ఇంకా రాలేదు ఏంటంటే, అంటే ఎందుకు రాలేదు, ఇంకా వర్క్ అవుతుంది ఇంట్లో, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. మనస్సు మార్చుకుంటే టైమింగ్ మారుతుంది. టైమింగ్ మారితే నీ పరిస్థితి ఎందుకు కూడా మారిపోతుంది, నీ పనులన్నీ కూడా మారిపోతాయి, నీ స్వభావాలు మారిపోతాయి, నీ శరీరం కూడా దాన్ని ఏకేవిస్తుంది. ఒక వ్యక్తి ఉదయమున పలానా టైంకి లేవాలని నిర్ణయం తీసుకొని ఆ టైం లేచారనుకోండి, శరీరం కూడా దాన్ని ఏకేవిస్తుంది. కొంతకాలానికి అది అలవాటు అయిపోద్ది, శరీరం ప్రాక్టీస్ అవుతుంది, ఆ టైంకి లేస్తుంది. మైండ్ సెటప్ అసలు చిప్ బాగా చేయట్లేదు చాలామంది. మనం ఆ టైంలో లేద్దాం, ఏ పని లేదు కదా అని కొంతమంది, పర్వాలేదులే అని మరికొంతమంది. మీ ఇంట్లో కావచ్చు, మీ యొక్క కుటుంబాలు కావచ్చు, సంఘములు కావచ్చు, నేను మరలా చెప్తున్నాను, మైండ్ యొక్క సెట్ దైవ వాక్యానికి అనుకూలంగా చేసుకోవాలి. మైండ్ సెటప్ చేసుకోవాలి, లేదా సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, కరెక్ట్గా నూతనపరచబడాలి. స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట మీ జ్ఞాపకం ఏం చేస్తానో, మీరందరూ కూడా చాలామంది, కొంతమంది 8కి వస్తారు, కొంతమంది 8, 10, 15, 20, 30, 8:35 and 8:40, some people ఇంకా 9. మీరు ఒక్కసారి అందరూ ఇటువంటి మనసుతో కలిగి ఉన్న మైండ్ మార్చేసుకొని 10 నిమిషాలు తక్కువ 8కి వచ్చేసారు అనుకోండి, ఓకే, 10 నిమిషాలు తక్కువ 8కి వచ్చేస్తే అందరు ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా ఏదో జరిగిందంటారు. ఏం జరిగింది, ఏం జరగడం కాదు, తన మనస్సు మార్చుకున్నారు, అంతే, నూతనపరుచుకున్నారు. నేను ఉదాహరణగా వాటిని కూడా చెప్తున్నాను. ప్రభుకి స్తోత్రం. నీ ప్రార్థన జీవితాన్ని, విధానాన్ని నువ్వు మార్చుకోవాలి, నూతనపరుచుకోవాలి. ప్రభుకి స్తోత్రం. ప్రార్థన జీవిత విధానం మార్చుకోవాలి. ఏముందిలే అన్నట్టుగా ప్రార్థన చేయకూడదు. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి, విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి. ప్రభుకి స్తోత్రం. ప్రార్థించి విశ్వాసంతో కనిపెట్టడం నేర్చుకోవాలి. ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి. నూతనపరచుకోవాలని చెప్తున్నాను. ఎవ్రీథింగ్ నీవే నూతనపరచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. సర్వీస్ అయిపోయిన వెంటనే కొంతమంది, నాకు ఆయన ప్రేదలో చెప్పటం లేదు, నేను ఎందుకు చెప్పాలి, మైండ్ కొద్దిగా మార్చు. వెళ్ళు, చెప్పకపోతే ఏమైంది, నువ్వు వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పు, నువ్వు వెళ్ళి వందనాలు చెప్పు. మనసు మార్చుకో. పాత మనసు కలిగి, పాత శుభము కలిగి నూతన సంవత్సరంలో ప్రవేశించడం కాదు. క్షమించే స్వభావం లేకుండా నువ్వు నూతన సంవత్సరంలో ప్రవేశించినా ప్రయోజనం లేదు అసలు. నీ హృదయాన్ని మార్చుకోవాలి, అందుకే నూతనపరచుకోవాలి. ప్రభు అందుకన్నాడు, మారు మనస్సు పొందుడి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ప్రభు రాజ్యము సమీపించుచున్న కొలది నీలో నూతనత్వం కలగాలి. దేవుని వాక్యానికి అనుకూలంగా నువ్వు మలచబడాలి. అప్పుడే నువ్వు నూతన సృష్టిగా మారుతావు. క్రీస్తునందు నూతన సృష్టిగా జీవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సృష్టి అనగా క్రీస్తు నందు అని అర్థం. క్రీస్తులో ఏముంది? ఎన్నెన్నో ఉన్నాయి. అందులో ఒకటి ప్రేమ. క్రీస్తునందు, క్రీస్తే ప్రేమై ఉన్నాడు, దేవుడి ప్రేమై ఉన్నాడు. క్రీస్తులో క్షమాగుణం ఉంది, క్రీస్తులో సహాయం చేసే గుణం ఉంది, క్రీస్తులో ఆత్మల భారం ఉంది, క్రీస్తునందు ఓకే నీతి ఉంది,
క్రీస్తునందు పరిశుద్ధత ఉంది, క్రీస్తునందు విమోచనం ఉంది. ప్రభుకు స్తోత్రం చెప్దాం. నూతన సృష్టిగా మలచబడిన తర్వాత ఇవన్నీ కూడా ఒక వ్యక్తి జీవితాల్లో, దేవుని బిడ్డల జీవితంలో ఇవి కనబడాలి, ప్రత్యక్షం అవ్వాలి. క్రీస్తు ప్రేమ ప్రత్యక్షం అవ్వాలి, క్రీస్తు యొక్క క్షమాగుణం ప్రత్యక్షం అవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు అన్నారు, మీరు పాము వలె వివేకమును పావురం వలె నిష్కపటులనై ఉండుడి అని. నువ్వు తెలివి కలిగి ప్రవర్తించకపోతే చాలా నష్టపోతావు. క్రీస్తు ప్రభు అనుగ్రహించిన ఆ దైవ జ్ఞానముతో మనం ఈ లోకంలో, సంఘంలో కానీ సమాజంలో కానీ వాటిని ఉపయోగిస్తూ మనం బ్రతకాలి. ప్రభుకి స్తోత్రం. ఏం జరగలేదు, గత సంవత్సరం ఏం జరగలేదని కూర్చుని ఉంటే ఏమీ అవదు. మరలా చెప్తున్నాను, నీవు అడుగు ముందుకు వేస్తే, విశ్వాసంతో అడుగు ముందుకు వేస్తే, ఏమి కాకుండా కూర్చుని ఉంటే ఏం జరుగుతాయి? నథింగ్ విల్ హ్యాపెన్. మనము దేవుని బిడ్డలుగా ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన యొక్క గుణాతిశయమును ప్రచురపరచడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన భక్తులు ప్రభు సముఖంలో దేవుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ, కీర్తిస్తూ ఆయన గుణాతిశయమును ప్రచురించినట్లుగా దైవ వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుని ప్రజలముగా మన ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి ప్రభు పిలిచాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 8-9 వచనాన్ని మనం చదువుకుంటే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ఆశీర్వాదమునకు వారసులౌటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ప్రభుకి స్తోత్రం. వై డోంట్ యూ ట్రై బై ప్రేయర్? ప్రార్థన ద్వారా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? ఈ సంవత్సరం లేకపోతే ఈ నెలలో దేవుడు ఒక అద్భుత కార్యం చేయాలి. అసలు ఎందుకు జరగకూడదు? ప్రభువా, నూతన కార్యం జరిగించమని ప్రార్థన చేయి. భక్తులు దేవుని సముఖంలో ప్రార్థన చేశారు. లేదా నా మనస్సు మార్చమని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. ప్రభుకి స్తోత్రం. నా మనస్సు నూతనపరచు. అసలు నిజంగా అవసరం తీర్చండి ప్రార్థించి వాళ్ళకి కనబడతారు. కానీ మనస్సు నూతనపరచున్న ప్రభువా, నీ వాక్యానికి అనుకూలముగా, నీ చిత్తానికి అనుకూలంగా నూతనపరచమని ప్రార్థించేవారు చాలా కొద్దిమంది కనబడతారు. హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తాడు, ప్రభువా, సంవత్సరము జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. భక్తుడైన మోషే దేవుని సముఖంలో ప్రార్థన చేస్తూ 90వ కీర్తనలో 14వ వచనం నుండి ఆయన ప్రార్థన చేస్తే ఏమంటాడంటే, అందరూ తెరవాలి. మీరు అలాగే వినేసి వెళ్ళిపోతున్నారు దర్జాగా. ఓపెన్ చేయండి, బైబిల్ తెరవండి. 90వ కీర్తన 14వ వచనం అందరూ ఒకసారి చదవండి. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము ఆ దినమంతా ఉత్సాహించి సంతోషించుదాం. నేను చాలాసార్లు చెప్పాను, ఈ మాటలు, ఈ పదాలు మీ వ్యక్తిగతమైన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిదినం ఉపయోగించండి ఈ పదాలు. ఎవ్రీడే ప్రే దిస్ ప్రేయర్. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, దేవా, అప్పుడు మా దినమంతా మేము ఉత్సహించి సంతోషించాం. మేము శ్రమను అనుభవించిన దినముల కొలది, కీడును అనుభవించిన ఎండ్ల కొలది మమ్మను సంతోషపరచము. మేము ఎన్ని రోజులైతే శ్రమ అనుభవించామో, ఎంతకాలమైతే, ఎన్ని సంవత్సరాలైతే మేము కీడును అనుభవించామో,
ఆ కీడును అనుభవించిన దినాల కొలది, సంవత్సరాల కొలది మాకు సంతోషపరచు ప్రభువా. అంటే ప్రభువా మేలు కలుగజేయమని అర్థం. అది ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యము ఉదయమునే జరిగించు, ప్రతి ఉదయం జరిగించు. అప్పుడు మా దినమంతా కూడా, ఆ రోజంతా మేము ఉత్సహించి సంతోషిస్తాం ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. నీ సేవకులకు నీ కార్యమును కనుపరచుము, వారి కుమారులకు దాని ప్రభావమును చూపించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సేవకుల కార్యం కనపరచు నాయన. నీ సేవకుల సంతానమునకు నీ ప్రభావమును తెలియజేయ నాయన, కనపరచు నాయన. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము, మా చేతి పనిని మాకు స్థిరపరచము. ఎంత అద్భుతమైన ప్రార్థన ఇక్కడ ఉంది. స్తోత్రం. లార్డ్, నూతనపరచు, ఈరోజు నూతనపరచు. ఎవ్రీడే నువ్వు లేచిన వెంటనే ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. నూతన కార్యం జరిగించు ప్రభువా. నూతన హృదయం దయచే ప్రభువా, నూతన స్వభావం దయచే ప్రభువా. దేవుని స్తోత్రం. దైవ వాక్యానికి ప్రతికూలంగా ఉన్న ప్రతి హృదయము, దైవ వాక్యానికి ప్రతికూలంగా ఉన్న ప్రతి మనస్సును మార్చున్నట్లుగా, నూతనపరచున్నట్టుగా ప్రభు దగ్గర మనం ప్రార్థన చేయాలి. అప్పుడు నూతన వ్యక్తిగా మారిపోతావు, నూతన మనిషిగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పటి వరకు ఉన్న చెడు అలవాట్లన్నీ కూడా పూర్తిగా పోతుంది. అప్పుడు చెడు స్వభావాన్ని కూడా పోతాయి, అల్లరి స్వభావం అంతా కూడా పోతుంది, షార్ట్ టెంపర్ అంతా కూడా పోతుంది. నూతన హృదయం దేవుడు ఇస్తే, ప్రభు మనకు ఆల్రెడీ వాగ్దానం చేశాడు. యాజకుల గ్రంథంలో 36వ అధ్యాయం, ఎజెకియల్ చాప్టర్ 36. అందరు తెరవండి, అందరు తెరవండి. 36, 36, 36, 26 and 27. 26, 27 వచనం అందరూ కలిసి చదవాలి. హల్లెలూయా. ఒక మనిషి జీవితానికి, ఒక భక్తుని జీవితానికి కావలసిన సమస్తాన్ని కూడా ఈ 2 వచనాల్లో ఆయన అమర్చాడు ప్రభు. మొదటి వచనంలో ఈ యొక్క, అంటే 26వ వచనంలో మాట్లాడుతున్నట్టంటే, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన మనసు ఇస్తాను, నీలోనున్న రాతి గుండెను తీసివేస్తాను అన్నాడు. నూతన ఆత్మని ఇస్తానన్నాడు. ప్రభుకు స్తోత్రం. 27వ వచనానికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, నా ఆత్మ మీ మీద నుంచి నా కట్టడలు అనుసరించి వారుగాను, నా విధులను గైకొను వారుగాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు జనాలు చూస్తారు, ఒకప్పుడు ఎవరి మాట లెక్క పెట్టని ఈయన ఇప్పుడు అందరికీ లోబడుతున్నాడు. ఒకప్పుడు ప్రార్థన భక్తి లేని వ్యక్తి బైబిల్ పట్టుకొని ప్రభు మందిరానికి వెళ్తున్నాడు. నూతన హృదయం వచ్చింది, నూతన మనసు వచ్చింది. ప్రభుకు స్తోత్రం. మనసు ఎవరు మార్చుకోవాలి? దేవుడా, ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక అబ్బాయి భయంకరంగా జుత్తులు పెంచుకొని, ఆడోళ్ళగా జుత్తు పెంచుకొని, ఇప్పుడు ఆడోళ్ళు ఎవరో మగవాళ్ళు ఎవరు అర్థం అవట్లేదు అనుకోండి. ప్రభుకు స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు కూడా జడలు వేసుకుంటున్నారు, వాళ్ళు కూడా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆడోళ్ళు ఎవరో, కొంతమంది హెయిర్ పిన్ కూడా పెట్టుకుంటున్నారు. సో ఎవరు ఆడోళ్ళు ఎవరు మగవాళ్ళు అసలు అర్థం కావట్లేదు. ఆ జుత్తుతో చిన్న డ్రెస్ ఒక మార్చేస్తే అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడు మీరు గమనించండి, భయంకరముగా
దెయ్యం పట్టిన వ్యక్తిలాగా జుత్తు పెంచేశారు అనుకోండి, దూకోకుండా అలాగ వదిలేశారు అనుకోండి, మరి అలాంటి వాళ్ళని దెయ్యం పట్టిన వాళ్ళు అంటారు. అయితే మీరు అలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఎవరే నీకు మంచిగా కటింగ్ చేసి మంచి వ్యక్తిగా అందంగా కనబట్టుగా చేస్తానంటే, వాడు ఒప్పుకుంటే కదా కటింగ్ చేయగలరు. ఒప్పుకోకపోతే ఎవరేం చేయలేరు. అంతే. దేవుడు మనుషులను, నీ బ్రతుకు ఇలాగుందిరే బాబు, చిందరబిందరంగా ఉంది, అసలు చండాలంగా ఉంది, నేను దాన్ని బాగు చేయాలనుకుంటున్నాను, సరిచేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు నా మాటకు లోబడు అని అంటే, ప్రభువు చెప్పినప్పుడు ప్రభు మాటకు నువ్వు లోబడితే కదా ప్రభు బాగు చేస్తాడు. నువ్వు లోబడకపోతే ఆయన దగ్గర శక్తి ఉన్నా అంతే కదా. అందుకే ఒక ఆయన అన్నాడట, యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుచుంది అంటున్నారు, మరి కడగమని చెప్పండి ఎవరు వద్దన్నారని. యేసు రక్తంలో అంత శక్తి ఉంటే, యేసు రక్తంలో అంత బలం ఉంటే మరి కడగమని చెప్పండి అన్నాడు. నిజమే. కానీ దైవజనుడు దానికి ఇచ్చిన జవాబు ఏంటంటే, అరే బాబు, నువ్వు ఆ రక్తం చేత నువ్వు కడగబడాలి. రక్తములో శక్తి ఉంది, కానీ ఆ రక్తము చేత మీరు కడగబడాలి. ప్రభుకి స్తోత్రం. యేసు ప్రభు నేడు కూడా ఆయన సజీవుడు, ఆయన రక్తము నేడు కూడా సజీవం అన్నది, అది విమోచించడానికి శక్తి కలిగినది. అయితే దాన్ని జీవితంలో అన్వయించుకోవాలి, జీవితంలో దాన్ని ఆపాదించుకుంటేనే తప్ప ఏమాత్రం కూడా విమోచన కలగదు, విడుదల కలగదు. 7 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, బోల్డ్ సోప్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఫ్యాక్టరీలో సోప్ ఉన్నంత మాత్రాన నీవు బాగుపడిపోయావు, బాగానే ఉన్నావని అర్థం కాదు కదా. క్లీన్గా నీట్గా ఉన్నావని, శుభ్రంగా ఉన్నావని అర్థం కాదు కదా. అది తీసుకొచ్చి నువ్వు వాటి ద్వారా స్నానం చేస్తే నువ్వు శుభ్రపరచబడతావు. కొని తీసుకొచ్చి ఉంచినా కూడా ప్రయోజనం లేదు, దాన్ని ఉపయోగించుకోవాలి. చాలామంది టాబ్లెట్ అంటే భయం, ఇంజెక్షన్ అంటే భయం, కొని తీసుకొచ్చి టాబ్లెట్ ఇంట్లో ఉంచుకుంటారు, ఉపయోగించారు దాన్ని. అది ఉపయోగిస్తేనే నీకు ఆరోగ్యానికి పనిచేస్తుంది, ఉపయోగించకపోతే ప్రయోజనం లేదు, కొన్న డబ్బులు వేస్ట్ అది. సో ప్రభు ఎప్పుడైతే నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడో, నూతన స్వభావం ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాడో, ఆయన ఇచ్చిన వాగ్దానానికి, ఆయన చెప్పిన మాటకు విధేయత చూపగలిగినప్పుడు స్తోత్రం చెప్పాలి. ఆయన హృదయాలను మారుస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. చూసారా, ఒకసారి హృదయం చెడిపోయిన తర్వాత దావీదు ఎంతగా తల్లడిల్లిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. స్వభావాలు చెడిపోయిన తర్వాత దావీదు దేవుని సముఖంలో మొరపెడతాడు, ప్రభువా నాలో మరలా నూతన మనస్సును కలుగజేయమంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతనముగా నాలో పుట్టించమంటాడు. నూతనపరచు ప్రభువా. నేను అందుకంటాను, సంవత్సరాలు నీకు నూతనం తీసుకురాదు. ప్రభు వాక్యంలో కూడా, ప్రసంగి గ్రంథకర్త కూడా చెప్తున్న మాటదే, ఏది నూతనం అనేది ఏమీ లేదు, అన్నీ మామూలుగానే ఉంటుంది. బట్ నీవు మారాలి, అప్పుడు నీవు ఉన్నవాళ్ళు మారుతారు, నీ దగ్గర ఉన్నవాళ్ళు మారుతారు. స్తోత్రం. నీవు మారితే నీ కుటుంబ సభ్యుల్లో మార్పు కలుగుతుంది, నువ్వు మారితే సమాజంలో మార్పు కలుగుతుంది. ప్రభుకి స్తోత్రం. దైవ వాక్యమునకు అనుకూలంగా అందుకే నీ స్వభావాలను నూతనపరచుకోవాలి. అందుకే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఎంతమంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో లేఖనం స్పష్టంగా రాయబడిన విషయం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేవారు అందరి పట్ల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడు అన్న దేవుడే ఉన్నాడు. ఆ కింద వచనంలో రాస్తే ఏమంటాడంటే, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడెవడో వాడు, ప్రభుకి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ప్రభువు నామమును బట్టి ప్రార్థించేవాడెవడో. నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను నూతన పరచుమని ప్రార్థన చేస్తే ప్రభు నూతనత్వాన్ని ఇస్తాడు, నూతన పరిస్థితులను అంతా కూడా మారుస్తాడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఎందుకంటే ప్రభు కార్యమే నూతనం చేయడం, అన్ని నూతనం చేస్తాడు.
నీ స్వభావాలను నూతనపరుస్తాడు, నీ ప్రవర్తనను నూతనపరుస్తాడు, నీ హృదయాన్ని నూతనపరుస్తాడు. బట్ నువ్వు మొరపెట్టాలి. అందుకే దావీదు జీవితం జ్ఞాపకం చేశాను. దావీదు దేవుని దగ్గర మొరపెట్టాడు, ప్రభువా నాలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు ప్రభువా. స్తోత్రం, హల్లెలూయా. స్థిరమైన హృదయాన్ని దేవుడు అనుగ్రహించినట్టు, స్థిరమైన మనస్సును ప్రభు అనుగ్రహించినట్టుగా, దైవ వాక్యం పట్ల దేవునికి భయపడే మనస్సు. అసలు ఇంతకాలం దేవుని భక్తి కలిగి జీవిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలట. అరణ్యంలో వారు ప్రయాణం చేసినప్పుడు ప్రభు అంటాడు, మీరు నాకే అర్పణలన్నీ అర్పించారు, నాకిచ్చారా అంటాడు. ఇర్మియా ప్రవక్తలు మాట్లాడు, మీరు అర్పించింది నాకు కాదు, మీరు బయలుదేవతలను అర్పణ చేశారు, అసేరు దేవతలను అర్పణ చేశారు, నాకు కాదంటాడు దేవుడు. నేను చెప్పే ప్రశ్న ఏంటంటే, నిజంగా గడిచిన సంవత్సరం అంతా దేవుని భక్తి కలిగి జీవించారా? లేకపోతే నీ మనస్సును మార్చుకో. దేవుని యెడల భయభక్తి కలిగిన మనస్సు కలుగున్నట్లుగా, హృదయం ఆత్మ కలుగున్నట్టుగా. అందులో దేవుని లేఖన భాగంలో యెషయా గ్రంథంలో 11వ అధ్యాయము, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుండి 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకమునకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివియు యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని స్తోత్రం. తెలివియు యెహోవా యందు లేదా యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఎవరి మీద ఉంది? యేసు ప్రభు మీద ఉంది. అసలు ఆ ప్రవచనం యేసు ప్రభువుని గురించి రాయబడింది. ఈ ప్రార్థన కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డలు చేయాలి. ప్రభువా దైవ భయం కలిగిన ఆత్మను అనుగ్రహించమని. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. స్తోత్రం. ఈ ఆత్మ కలిగి ఉన్నవారు, దైవభక్తి దైవ భయము కలిగి ఉన్నవారు, వారి పట్ల దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. స్తోత్రం. మీరు చూసారా, ఒక పాట మనం పాడుతూ ఉంటాం అప్పుడప్పుడు, నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చాను అని. కొత్త పాటలు ఎందుకు రావట్లే? కొత్త పాట అంటే నేను ఎవరో పాడారు, రాశారు, స్వరకల్పన చేశారు, ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు, అది తీసుకొచ్చి పాడమని ఆ పాట గురించి నేను చెప్పటంలే. అది కాదు కొత్త పాట. నీ జీవితంలో కొత్త పాట పాడగలిగింది ఏమైనా ఉందా? ఇప్పుడు కొందరు ఉంటారు ఈ వాట్సాప్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో అన్నీ కూడా ఏం చేస్తారంటే, ఎవడో పంపించిన మెసేజ్లు వీళ్ళు ఫార్వర్డ్ చేసేస్తుంటారు. అది కాదు, నీ జీవితంలో అసలు నీవు స్వయంగా ప్రభువు పరిశుద్ధ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ప్రభువు నీకు పలానా వాక్యమును హృదయంలో తట్టునందుకు దాన్ని పెడుతున్నావా? ఫార్వర్డ్ చేయడం కాదు. అలాగని తప్పు అని అనటం లేదు. కొన్ని వాక్యాలు ఫార్వర్డ్ చేయడం వల్ల ఇంకోటి వినడం దేవుని వాక్యం కాబట్టి వారికి ఆధ్యాత్మిక మేలే. బట్ నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు వ్యక్తిగతంగా కొత్తది, అసలు కొత్త పాట నీకు రావాలి. ఎక్కడో ఎవరో పాడారు, మనం అది పాడడం మంచి విషయమే, అది దేవుని పాటలే కాబట్టి, దేవునికి సంబంధించింది కాబట్టి పాడటంలో తప్పేం లేదు. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే, కొత్త పాట నీలో నుండి రావాలి. ఎలాగొస్తుంది చెప్తాను వినండి. ఇప్పుడు 40వ కీర్తనలో భక్తుడైన దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేను దేవుని దగ్గర మొరపెట్టాను, దేవుని దగ్గర సహనముతో ఆయన కొరకు నేను కనిపెట్టాను, ప్రభువు నా మొరను ఆలకించాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటాడంటే, నేను యెహోవాకు మొరపెట్టగా అప్పుడే నా నోట ఆయన శ్రేష్టమైన క్రొత్త కీర్తన ఉంచాడన్నాడు. ప్రభుకి స్తోత్రం. యెహోవాకు మొరపెట్టగా అప్పుడే నా నోట శ్రేష్టమైన క్రొత్త కీర్తన అన్నాడు. అంటే అర్థం ఏంటి అసలు? అప్పుడే అన్నాడు, నేను మొరపెట్టనంటున్నాడు, అప్పుడే నా హృదయం ఆయన క్రొత్త కీర్తన పెట్టాడు. 66వ కీర్తనలో మనం చూద్దాం దీన్ని, 17వ వచనం. 66వ కీర్తన, Psalms 66 verses 17. ఆయనకు నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన. ప్రైజ్ ది లార్డ్.
మొర పెట్టిన వెంటనే శ్రేష్టమైన కీర్తన నోటకు వచ్చేసింది. హల్లెలూయా. అప్పుడే అని పదం వాడాడు. అంటే అర్థం ఏంటిది? ఈ మాటకు అర్థం ఏంటంటే, దేని కొరకైతే ఆయన దేవుని సముఖంలో మొరపెట్టాడో, దేని కొరకైతే దేవుని దగ్గర ఆయన ప్రార్థన చేశాడో, దేని కొరకైతే దేవుని దగ్గర ఆయన విజ్ఞాపనము చేశాడో, తన బాధను ప్రభువుకు తెలియజేశాడో, ఆ అడిగిన వాటిని దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. ఇప్పుడు ఆ మేలు ఆయన పొందుకున్న తర్వాత, జవాబు పొందుకున్న తర్వాత, ఇప్పుడు ఆయన పాట పాడడం మొదలుపెట్టాడు. స్తోత్రం. ఏ పాట? నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నా దేవుడు నాకు విజయము ఇచ్చాడు. ప్రభుకు స్తోత్రం. నా దేవుడు నా కార్యమును సఫలపరిచాడని ఇప్పుడు కొత్త పాట. అప్పటి వరకు ఏం జరగట్లేదండి, ఇంకా అలాగే ఉన్నదండి అన్నదంతా పాటలు మారిపోద్ది, పాట మారుతుంది. నేను ఆయనకు మొరపెట్టాను. అందుకే పరిస్థితులు నూతన పరుచుకోవాలంటే నీ మనస్సును మార్చుకొని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలన్నీ కూడా నూతన పరుస్తాడు ఆయన. అప్పుడు నూతన పాట పాడుతాం. పాడిందే పాట అంటే అర్థం ఏంటి? చెప్పిన సాక్ష్యాలే ఎప్పుడో జరిగింది చెప్పడం కాదు. మరలా చెప్తున్నాను, తప్పేమి కాదు. బట్ కొత్త పాట ఇది, కొత్త పాట. అంటే దేవుని దగ్గర నువ్వు మొర పెట్టాలి. అందుకే ప్రార్థన చేయ, లార్డ్ నూతన కార్యం చేయి ప్రభువా. ప్రభుకు స్తోత్రం. అప్పుడు పాతవన్నీ గతిస్తుంది. ఇదిగో సమస్తం, నేను ఇంగ్లీష్ తర్జుమాను బట్టి ఇదిగో అంటున్నాను, నేను తెలుగులో ఇదిగో ఉండదు. బిహోల్డ్ అని ఇంగ్లీష్ రాయబడి ఉంటుంది. సో దేవుని సముఖంలో, దేవుని యొక్క ఎదుట ఒక కొత్త కార్యం జరగాలి. ఈరోజు మీరు వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసి దయచేసి మర్చిపోయి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవద్దు. మీరు దేవుని సన్నిధానం నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ప్రే అబౌట్ దిస్ పాయింట్. ఈ అంశంలో ప్రభు దగ్గర ప్రార్థించిన, లార్డ్ నూతన కార్యం జరిగించు, నూతన స్వభావము దయచేయి, నూతన మనసును దయచేయి, నూతన హృదయమును అనుగ్రహించి, నూతన కార్యము జరిగించు ప్రభువా. నాకు ఒక పాట ఇవ్వు ప్రభువా. అంటే నువ్వు పాట రచయితగా అయిపోవాలని కాదు నేను చెప్పేది. పాట అనే పదానికి అర్థం ఏంటంటే, దేవుడు మేలు చేస్తే దాన్ని నేను పాట పాడడం మొదలు పెడతా. దేవుడు నా జీవితంలో ఈ అద్భుతము చేశాడని, మహత్కారం చేశాడని. ప్రభుకు స్తోత్రం. దేవుని బిడ్డలు ఉన్న స్థితిలో, దీన స్థితిలో, లేకపోతే కృంగిన స్థితిలో, నిరాశ స్థితిలో, లేకపోతే బలహీనత స్థితిలో, అనారోగ్యం స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా? లేదా వాటి మూలంగా ఏమైనా దేవునికి మహిమ? ఏమి రాదు. దేవుని ప్రజలు దీవించబడినప్పుడే దేవునికి మహిమ. దేవుని ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే వారికి దేవునికి మహిమ తప్ప వారి దీనస్థితిలో ఉంటే దేవునికి మహిమ రాదు. అందుకే భౌతికమైన క్షమ కొరకు ప్రార్థించడం తప్పేమో కాదు. బట్ వాటికంటే ముఖ్యంగా నీ హృదయ స్థితి గురించి మొదట ప్రార్థన చేసి నువ్వు ప్రార్థన. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు మనకు స్పష్టంగా చెప్పాడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ అంటే ఒక జీవితానికి, ఒక మనిషి బ్రతకడానికి కావాల్సిన ఎవ్రీథింగ్ అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32, 33 వచనాలు మనం చదువుకుంటూ రాయబడి. అన్ని జనులు వీటిని గురించి వెతుకుతారు, మీరు వెతకక్కర్లేదు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. దీన్ని ఫాలో చేసిన వాళ్ళు మీరు ప్రభువుకు అడగడానికి హక్కు ఉంది. ప్రభువా, నువ్వు చెప్పినట్టుగా నీ రాజ్యాన్ని వెతుకుతున్నాను, నీ నీతిని వెతుకుతున్నాను, సో బ్లెస్ మీ లార్డ్, నన్ను ఆస్వాదించు. అవన్నీ వెంబడిస్తాను అన్నావు కదా ప్రభువా, అవన్నీ జరగని. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యా, దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన సమర్థుడు, అద్భుతాలు చేయడానికి ఆయన సజీవుడన్న దేవుడు ఆయన. ప్రభుకు స్తోత్రం. ఎవడో వాట్సాప్లో ఒకడు పంపించాడు, విదేశంలో ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తున్నాడట. సువార్త ప్రకటిస్తుంటే వెంటనే ఒక ఆమె వచ్చి అడ్డగిస్తూ, యేసు లేడు, ఏమీ లేడు, అంత ఊహజనికం, అసలు నథింగ్, అదంతా ఒట్టిదే.
వెళ్ళిపోయి ఎక్కడి నుండి సువార్త చెప్పవద్దని పంపించేస్తుంది. ఆయన వెళ్ళలేదు, కానీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసు సజీవుడని ప్రకటిస్తూనే ఉన్నాడు. యేసు నిజమైన దేవుడు, లోక రక్షకుడని ప్రకటిస్తున్నాడు. ఆమె కోపం తట్టుకోలేక వెళ్ళమంటే వెళ్ళటం లేదని చెప్పేసి వచ్చి చెంప మీద ఒకటి వేసిందండి, కొట్టింది. ఆయన ప్రభువు నామమును బట్టి తిరిగి ప్రతి జవాబు ఏమి ఇవ్వకుండా, యేసు సజీవుడు, యేసు లోక రక్షకుడు, మారు మనసు పొంది రక్షణ పొందమని చెప్తూనే వస్తున్నాడు. మూడోసారికి ఇలా చేస్తే లాభం లేదు, వెళ్ళమంటే వెళ్ళటం లేదు అసలు ఏనని చెప్పేసి రాయి పట్టు కొట్టేయడానికి ప్రయత్నం చేసింది. రాయి తీసి కొడదామన్నప్పటికీ అక్కడ పక్కనున్న అబ్బాయి అన్నాడు, అమ్మా ఈయన్ని దేవుడు పంపించాడు, వద్దన్నట్టు చెప్పాడట. ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకోసారి, ఈ వ్యక్తిని దేవుడే పంపించాడమ్మా, ఏం చేయొద్దు అన్నాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆ రాయి పక్కన విసిరేసి ఆ సువార్త ప్రకటిస్తున్న వ్యక్తి ముందు సాగిలపడి క్షమాపణ వేడుకోవడం మొదలుపెట్టింది. అసలు ఏం జరిగిందంటే ఆ రోజే వాళ్ళ అబ్బాయి నోరు తెరవబడింది. ఆ రోజు నోరు తెరిచి వాళ్ళ అబ్బాయి అంతవరకు కూడా మూగవాడుగా ఉన్నాడు. ఆ క్షణమందే ఆ నోరు తెరిచి మాట్లాడాడు, మొదలుపెట్టాడు. ఆ స్వరం ఎప్పుడైతే విన్నదో ఆమె తట్టుకోలేక దైవ సేవకుని కాలు పట్టుకొని, అయ్యా క్షమించు, యేసు సజీవుడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు ప్రభువారు కొందరి జీవితంలోనే కార్యం చేస్తాడా? బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది, లేఖనాలు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరి పట్ల ఆయన కార్యం చేస్తాడు కదా, అద్భుతం చేస్తాడు. ఆయన సజీవుడు, నేడు కూడా ఆయన సజీవుడు. ఎవరు తృణీకరించిన ఏం చేసినా ఆయన సజీవుడు అన్న దేవుడు ఆయన. ప్రభుకి స్తోత్రం. ఈరోజు ఆయన గురించి మీ ముందు సాక్ష్యము జ్ఞాపకం చేశాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మీ జీవితంలో కూడా కార్యం చేయగలండ్రా బాబు అని చెప్పడానికి ప్రభు చెప్తున్న మాటలు ఇవన్నీ. ప్రభుకి స్తోత్రం. అందుకే నూతనపరచు ప్రభువా, కార్యాలు నూతనపరచు. తప్పకుండా దేవుడు అద్భుత కార్యం ఆయన చేస్తాడు. నేను మరలా చెప్తున్నాను, సంవత్సరము నీకు నూతనత్వం తీసుకొని రాదు. నీ అంతటా నీవే నూతనత్వం తీసుకురావాలి. నీ అంతటా నీవే లేవాలి. నీ అంతటా నీవే మనస్సును మార్చుకోవాలి. అందుకే మీకు యోహాను సువార్త 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాను, నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నువ్వు నడవాలి. నోబడి విల్ కమ్ టు యూ అండ్ నోబడి విల్ హెల్ప్ యూ, నోబడి విల్ గివ్ యూ హ్యాండ్ అండ్ రైజ్ యూ, నోబడి విల్ హెల్ప్ యూ టు వాక్, నోబడి విల్ క్యారీ యువర్ లోడ్. నీ భారం మరొకడు మోయడు. యూ హ్యావ్ టు బి స్టాండ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు వాక్, యూ హ్యావ్ టు బి బేర్ యువర్ బర్డన్. నీ భారాన్ని నువ్వే మోసుకోవాలి. దేవుని స్తోత్రం. హూ ఈజ్ ద స్ట్రాంగ్ మ్యాన్? I can tell you, the person who is bearing his own burden and also helping other burden to even also other burden who is bearing and helping, he is the strong man. ఏ వ్యక్తి అయితే తన భారాన్ని తను మోసుకుంటూ ఇతరుల భారాన్ని కూడా మోయటలో సహాయం చేస్తున్నాడు, he is the strong man. ఆయన బలవంతుడు. ప్రభుకి స్తోత్రం. either spiritually or physically, అది ఆత్మ సంబంధమని కావచ్చు, మొత్తంగా కావచ్చు. సో మెనీ పీపుల్, చాలామంది తమంతట తామే లేగలేని పరిస్థితి, తమంతట తామే నడవలేని పరిస్థితులు ఉన్నారు. నువ్వు కూర్చుంటే ఏమీ జరగదు. జరిగిపోయిన వాటన్నిటి కూడా జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళ జీవితంలో ఇలా జరిగిందంటే వీళ్ళ జీవితం, ఎప్పుడైనా ఇతరుల జీవితంలో జరిగిన సంగతి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు చేసిన మేలు గురించి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఎవరో ఓటమి పాలైపోయారో, ఎవరో విఫలమైపోయారో వాటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకూడదు. అది నేను కృంగదీస్తుంది. బట్ దేవుడు కార్యము చేయగలడు. ప్రభుకి స్తోత్రం.
ఆయన నూతన కార్యము చేయగలడని విశ్వాసంతో ముందుకు సాగితే ప్రభు నిశ్చయముగా కార్యం చేస్తాడు. ఎందుకంటే ఈ మాట చెప్పి ముగిస్తాను. మలాకి గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మలాకి గ్రంథం ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయము మలాకి 2:17 వచనం నుండి నేను చదువుతాను. మీ మాటల చేత మీరు యెహోవాకు ఆయాసపడుచు దేని చేత ఆయనను ఆయాసపడుచున్నావని మీరు అనుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివాళ్ళు. చాలామంది జీవితంలో కార్యం జరగలేదని, అద్భుతాలు జరగలేదని, మహత్కార్యం చేయలేదని, ఆలస్యమైనంత మాత్రాన దేవుడు కార్యం చేయడని అర్థం కాదు. హీ విల్ డూ, డెఫినెట్లీ హీ విల్ డూ దాట్. కానీ ఇక్కడ లేఖనం రాయబడింది ఏంటంటే, కొంతమంది దుర్మార్గులే దేవుని దృష్టికి మంచును. ఎందుకంటే నేను భక్తి కలిగి జీవిస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, మందిరానికి వెళ్తున్నా, సరే ఏం జరగటం లేదని చాలామంది ఏమనుకుంటున్నారు, వాళ్ళే మంచోళ్ళండి దేవుని దృష్టికి. లేదా అంతా వాళ్ళకి అంతా బాగానే ఉంది, మాకేమి జరగటంలే. కింద భాగంలో ఏమంటండి, యెహోవా దృష్టికి వాళ్ళే మంచివాళ్ళు. ఎవరు? దుర్మార్గులు. వారి యందు ఆయన సంతోషపడును అంటూ లేక, న్యాయకర్త అయిన దేవుడు ఏమైనా అని చెప్పుకొని చేతన మీరు ఆయనను ఆయాస లేకపోతే దేవుడు ఏం చేస్తున్నారండి? ఇలాంటి మాటలు చెప్పుట ద్వారా దేవుణ్ణి ఆయాస పెడుతున్నారు, దేవుని హృదయాన్ని బాధ పెడుతున్నారు. అందుకే నేను అంటాను, ప్రభు నా జీవితంలో అద్భుతాలు చేస్తాడని చెప్పాలి, మహత్కారం జరిపిస్తాడని చెప్పాలి తప్ప మనం ఎప్పుడు కూడా నిరాశతో ఎన్నడూ మాట్లాడకూడదు. ప్రభుకి స్తోత్రం చెప్దాం. 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి మరలా నేను చదువుతాను, శ్రద్ధగా వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతికి యెహోవా సన్నిధిని మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి? ఏంటి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసాం, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్ళాం, ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గర ఉపవాసం ఉన్నా, కానీ ఏం ప్రయోజనం? సేవ చేస్తున్నా ఏం ప్రయోజనం? ఏమి లేకపోయినా అన్యులందరూ కూడా బాగానే ఉన్నారు కదా అని చాలామంది అనుకుంటారు. దానికి దేవుడు చెప్తున్న మాట ఏంటి? మీరు గర్వపు మాటలు పలుకుచున్నారు. అంతేకాకుండా అసలు ఏం చేసామని అంటున్నారట దేవునికి. ఇంకా ఏమనేసామని, ఒరే బాబు ఇటువంటి మాటలు చెప్పి మీరు నాకు ఆయాస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు. 15వ వచనంలో, గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదరని మీరు చెప్పుకొనుచున్నారే. చూసారా, చాలామంది అలే మంచులు, గర్విష్ఠుల మంచు, దేవుణ్ణి దూషిస్తున్న వాళ్ళే బాగున్నారు, దేవుణ్ణి హింసిస్తున్న వాళ్ళే బాగున్నారు. ఏంటి మేము ప్రార్థన చేసినా ఏం జరుగుతుంది అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. ఇలాంటి మాటల చేత మీరు నన్ను బాధ పెడుతున్నారంటాడు. బట్ అదే సమయంలో చూడండి, మరో తెగకు చెందిన వాళ్ళు కనబడతారు. ఎక్కడ? 16వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యందు భయభక్తి గలవారు ఒకరితో ఒకడు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవి యొగ్గి ఆలకించిన, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ప్రభుకి స్తోత్రం. 16వ వచనంలో దేవునందు భక్తి కలిగిన వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారట. అంటే వీరేం మాట్లాడుతుంటారు మరి? 14, 15 వచనంలో వారేమో గర్వపు మాటలు, బహు గర్వపు మాటలు, దేవునికి వ్యతిరేకముగా ప్రభు ఏమి చేశాడు, అసలు ఇంత మనం భక్తి కలిగి చేసిన, ప్రార్థన చేసాం, ఉపవాసం ఉన్నాం, దుఃఖపరుచుకున్నాం, ఓకే ప్రభు మందిరానికి వెళ్ళాం, ఏం చేశారు అని గర్వపు మాటలు పలికిన వారు పై భాగాల్లో చూస్తే 16వ వచనంలో దేవునందు భక్తి కలిగిన వారు మాట్లాడుకుంటున్నారట. అంటే వీరేం మాట్లాడుకుంటారు? వీరేం మాట్లాడుంటారు తెలుసా? నా దేవుడు సహాయము చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. అందుకే కదా కాలేబు మంచి మనస్సు కలిగి మాట్లాడతాడు. దేవుడు మనకు సహాయం చేస్తే మనం తప్పకుండా వెళ్ళి వారిని జయించగలము, శత్రువును మనం ఎదిరించగలము, ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలము.
ప్రభుకి స్తోత్రం. అందుకే బై ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామం ద్వారా, ప్రభు వాక్యాన్ని బట్టి, ప్రభు వాగ్దానాన్ని బట్టి ఐ కెన్ డూ, ప్రభు నేను తప్పకుండా ప్రభు సహాయం వల్ల నేను చేయగలను. స్తోత్రం. ప్రభు సహాయం చేస్తే ఇది జరుగుతుంది, ప్రభు కార్యం చేస్తాడని విశ్వాసంతో మనం మాట్లాడాలి. ఇలాగో మాట్లాడుతున్న వారిని గురించి దేవుడు అన్నాడట, ఒక గ్రంథం రాయమని చెప్పాడు. వాళ్ళ గురించి ఒక గ్రంథం రాయి. వాళ్ళు మాట్లాడారు, జ్ఞాపకార్థంగా ఉంచమన్నాడు. స్తోత్రం. సో మైండ్ మనం మార్చుకుందాం. గత కాలంలో ఫెయిలియర్ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రతి స్థలాలు మీకు నేర్పారు, బోధింపరు. ఫెయిలియర్ గురించి అన్నాడు జ్ఞాపకం చేసుకోవద్దు. ఓటమిని గురించి అన్నాడు జ్ఞాపకం చేసుకోవద్దు. నీ బ్రతుకు నూతనపరచబడాలంటే విజయము సాధించిన వాడిని జ్ఞాపకం చేసుకో. స్తోత్రం. వాళ్ళు ఏ విధంగా విజయాన్ని సాధించగలిగారు, ఏ విధంగా పరిస్థితులను నూతనపరచగలిగారు, దేవుడు ఏ విధంగా నూతనపరచాలని అనుకుంటున్నాడు, వాటిని మనం లోబడగలిగితే, విధేయత చూపగలిగితే, వాటిని జ్ఞాపకం చేసుకోగలిగితే తప్పకుండా రాబో దినాల్లో అన్నీ నూతనత్వంగా మారుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక నిమిషం ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర మొరపెట్టండి, ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ కలిసి ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. స్తోత్రం. లార్డ్, నూతన స్వభావం నాకు దయచేయమని, నూతన మనస్సు నాకు అనుగ్రహించండి. హల్లెలూయా. నీ యొక్క స్టడీ విషయంలో, నీ చదువు విషయంలో ఒక నూతనత్వాన్ని ప్రభు దగ్గర అడుగు. హల్లెలూయా. జాబ్ విషయంలో ఒక నూతనత్వాన్ని దేవుడు కలిగించినట్టుగా ప్రభు దగ్గర మొరపెట్టు. వివాహ విషయంలో నూతన కార్యము దేవుడు జరిపించినట్టుగా ప్రభు దగ్గర మొరపెట్టు. మీ యొక్క చేతి పనులలో నూతన కార్యము జరిగించినట్టుగా ప్రభు దగ్గర మొరపెట్టు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రం. నీ వ్యూ, నీ యొక్క ఆలోచన పూర్తిగా మార్చుకో. దైవ చిత్తానికి అనుకూలంగా మలుచుకో. ఎవడో నీకు సహాయం చేస్తానని నేను ఎదురు చూడవద్దు. ప్రభు చెప్తున్నాడు, నువ్వు లేచి నీ అంతటా నీవే నీ కార్యము జరిపించమని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. జీసస్, ఐ గివ్ యు గ్లోరీ. ప్రభు నీ అద్భుత కార్యమించండి, నూతనపరచండి అయ్యా, నూతనపరచండి. ఈవెన్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్ నూతనపరచమని, పరిచర్యను నూతనపరచమని మేము ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగత జీవితాలను నూతనపరచమని ప్రార్థిస్తున్నాము. స్వభావాలను నూతనపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి, కుటుంబాలను నూతనపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. చెదరిపోయిన కుటుంబాలను మీరు బాగు చేసిన నూతనపరచండి నాయన. గందరగోళంగా ఉన్న కుటుంబాలను మీరు బాగు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. నూతనపరచండి అయ్యా. సమాధానపరచండి ఆయన. నాయన, తగాదాలు గొడవలతో ఉన్న కుటుంబాలను ప్రభా సమాధానపరిచి నూతనపరచమని ప్రార్థిస్తున్నాం. అన్యజనులు ఆశ్చర్యపడినట్టుగా అద్భుత కార్యము చేయండి అయ్యా. కీర్తనకారుడు చెప్పినట్టుగా నాయన, నేను యెహోవాకు మొరపెట్టగా అప్పుడే శ్రేష్టమైన కీర్తన ఆయన నోట ఉంచాడన్నట్టు. అవునయ్యా, నీ బిడ్డలు గత కాలంలో చేస్తున్న ప్రతి ప్రార్థనలకు మీరు జవాబిస్తామని నమ్ముతున్నామయ్యా. నీవు కార్యము జరిగించండి. నూతన కీర్తన ప్రతి నోట పెట్టండి అయ్యా. నూతన కీర్తనలో ప్రతి నోట ఉంచండి నాయన. ఇప్పుడు జరిగించండి నాయన, కార్యము చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువును దీవించును గాక. అందరూ లేచి నిలబడదాం. దేవునికి కానుక సమర్పిద్దాం.